టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాక్ ఇచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025 సీజన్కు అతడు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు ఆడాలని, లేదంటే తమ దేశవాళీ జట్ల తరపున కనీసం 2 మ్యాచ్లైనా ఆడాలని ఆదేశించింది. డిసెంబర్ 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలు కానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ప్రతి ఒక్కరూ ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో కోహ్లీ పేరు కనిపించింది. మరోవైపు తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ మాత్రం టీమిండియా సీనియర్స్ లో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ మాట దాటవేశారు. ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ తమకు అందుబాటులో లేరు అన్నాడు. అలాంటప్పుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా అంటూ వ్యాఖ్యానించాడు. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తామని సంజయ్ పాటిల్ తెలిపాడు. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తిగా ఫిట్ గా మునుపటి కంటే సన్నబడి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడు అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు శివం దుబే కూడా ముంబై జట్టులో ఉండడం లేదు. టీ20 ప్రపంచ కప్ 2026 నాటి వీరు పూర్తి స్థాయి ఫిట్ గా ఉండడం, గాయాల బారిన పడకుండా ఉండడం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్టు తెలుస్తోంది. మరోవైపు దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు.